పాత కొత్తగూడెంలో ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తున్న డంపింగ్ యార్డును ఎత్తివేయాలని సిపిఎం టౌన్ కార్యదర్శి లిక్కి బాలరాజు డిమాండ్ చేశారు. స్థానిక పాత కొత్తగూడెంలో గల యార్డును సిపిఎం బృందం సందర్శించింది. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ ఇక్కడే శ్మశాన వాటిక, బతుకమ్మ ఘాటు, సమ్మక్క సారలక గద్దెలున్నాయని, వీటికి వెళ్లడానికి దారి లేకుండా పూర్తిగా చిత్తమయం చేశారని ఆరోపించారు. ప్రధానంగా కోయగూడెం ప్రజలు ఈ డంపింగ్ యార్డ్ వలన మేము అన్నం కూడా సరిగా తినలేకపోతున్నామని, ఇక్కడ డంపింగ్ యార్డ్ తీసివేయాలని పదే పదే అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకుండా ఆ డిమాండ్ చేస్తే మీ కరెంటు కట్ చేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. అక్కడ డంపింగ్ యార్డు ఉండడం వలన చుట్టుపక్కల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీకి దూరంగా చెత్త వేయాలని, ప్రజల మధ్య డంపింగ్ యార్డు ఉండడం వలన ప్రజల ఆరోగ్యానికి హానికరమని, దీనికి ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు బాధ్యత వహించాలని ఆయన అన్నారు. మున్సిపాలిటీ మొత్తాన్ని స్వచ్ఛ భారత్ పట్టణ ప్రగతి పేరుతో శుభ్రం చేస్తూ పాత కొత్తగూడెం మాత్రం చెత్త వెదజల్లుతున్నారని, ఇది అధికారుల నిర్లక్ష్యమని అన్నారు. పట్టణ ప్రగతి, స్వచ్ఛ భారత్లో పాత కొత్తగూడెం కూడా భాగమేనని, ఈ విషయం అధికారులు గుర్తించాలని ఆయన ఎద్దేవా చేశారు. స్థానిక ప్రజల ప్రాణాలకు హాని కలిగించే డంపింగ్ యార్డు ఎత్తివేసే వరకు పోరాటాలు కొనసాగిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్ కమిటీ సభ్యులు జనమాల నాగేష్, నాయకులు కుక్కల ముత్తేష్, జబ్బా సంధ్య, వెంకటేష్, కంగాల రాకేష్ తదితరులు పాల్గొన్నారు. దీనివల్ల పట్టణ ప్రగతి పేరుతోటి పట్టణంలో ఉన్నటువంటి చెత్త చెదారం తీసుకొచ్చి పాత కొత్తలో పడేసి, పాత కొత్తడను మాత్రం ప్రగతి లేకుండా ఒక దుర్గంధమైన పాత కొత్తడం లాగా దీన్ని తయారు చేస్తున్నారు మున్సిపల్ అధికారులు. అట్లాగే వాస్తవానికి డంపింగ్ యార్డుకి కావాల్సినటువంటి స్థలం కూడా ఇక్కడ లేదు. కేవలం ఒక 3 ఎకరాల స్థలంలో మాత్రమే ఇవాళ డంపింగ్ యార్డ్ పేరుతోటి మున్సిపాలిటీలో ఉన్న చెత్త అంతా తీసుకొచ్చి ఇక్కడ పడేయడం వల్ల స్థానికులు చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ఈ మున్సిపాలిటీలో అన్ని వార్డుల్లో ఉన్నటువంటి చెత్తని తీసి పడేయాలంటే కనీసం 30 ఎకరాల స్థలం అవసరం. కానీ మరి ప్రభుత్వ అధికారులు ఆ రకంగా దృష్టి పెట్టకుండా ఊరంతా చెత్త తీసుకొచ్చి పాత కొత్తలో పడేయడం వల్ల ఇక్కడ ప్రజలు చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అందుకని చాలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి ఈ చెత్త చెదారం వల్ల. ఇవాళ వర్షాకాలం వచ్చింది. వర్షాకాలం రావడం వల్ల ఈ చెత్త అంతా కూడా వరదలో ఇళ్లలోకి వచ్చి కూడా ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. దీనివల్ల ఇక్కడ ప్రజల ఆరోగ్య పరిస్థితి కూడా దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. అట్లాగే ఇవాళ ప్రభుత్వం రామవరంలో ఉన్నటువంటి బయో మైనింగ్ సెంటర్ని అక్కడ ప్రారంభించారు. కాబట్టి ఈ చెత్త మొత్తాన్ని కూడా తీసుకెళ్ళి అక్కడికి వెళ్తే మొత్తం మున్సిపాలిటీకి దూరంగా ఉంటుంది. దీనివల్ల ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇవాళ వైకుంఠ ధామానికి కూడా దారి మూసేసినటువంటి పరిస్థితి వాళ్ళ ఈ డంపింగ్ యార్డ్ వల్ల ఉంది. అందుకని మున్సిపల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్ గారు తక్షణమే స్పందించి పాత కొత్తగూడెంలో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ని ఎత్తేయాలి. దీన్ని తీసి రామవరం 14 నెంబర్ బస్తీలో ఉన్నటువంటి బయోమైనింగ్ సెంటర్లో అక్కడ చెత్త వేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ప్రజల ప్రాణాలని, ప్రజల ఆరోగ్యాన్ని, ఈ ప్రాంత శుభ్రతని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. పట్టణ ప్రగతి అని అంటే కేవలం మిగతా వార్డుల ప్రగతి కాదు. పట్టణ ప్రగతిలో పాత కొత్తగూడెం కూడా భాగమే. పాత కొత్తగూడెంలో ఉన్న 2 వార్డులు కూడా పట్టణంలో భాగమే. కాబట్టి ఈ 2 వార్డుల ప్రగతి, ఈ 2 వార్డుల శుభ్రత, ఈ 2 వార్డులకు కూడా స్వచ్ఛ భారత్ని అప్లై చేయాలి. కాబట్టి ఈ 2 వార్డులు కూడా స్వచ్ఛంగా, శుభ్రంగా ఉండాలంటే తక్షణమే ఇక్కడ డంపింగ్ యార్డు తీసేయాల్సిన అవసరం ఉంది. వైకుంఠ ధామానికి దారి ఇవ్వాలి. అట్లాగే వైకుంఠ ధామానికి అడ్డంగా ఎలాంటి చెత్త వేయకుండా కూడా అధికారులు చర్యలు తీసుకోవాలి. పూర్తిగా పాత కొత్తగూడెంలో ఉన్న డంపింగ్ యార్డ్ని పూర్తిగా ఎత్తివేయాలని చెప్పేసి ఇక్కడ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. కాబట్టి ప్రజల ఆరోగ్యాన్ని, ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ అధికారులు కూడా, అట్లాగే ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ డంపింగ్ యార్డ్ని ఎత్తివేయాలని చెప్పి